ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇది ఒక వెర్టికల్ గా జరుగుతున్న ఒక యుద్ధం అని దేవుడు ఒక యుద్ధ వ్యూహాన్ని అక్కడ ప్లాన్ చేశారని, బబులోన్ నుంచి లేచి అక్కడి నుంచి తప్పించుకో, పారిపో అని చెప్తున్న మాటల్ని మనం విన్నాం కదా. ఇంకొక మాటను చదువుకుందాం రండి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం మొదటి వచనం. ఇర్మియా ప్రవచన గ్రంథం 50వ అధ్యాయం మొదటి వచనం. బబులోనును గూర్చియు కల్దీయుల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చిన వాక్కు జనములలో ఒక్కటే. ఇప్పుడు చూడండి, బబులోను గూర్చట ఇర్మియా ప్రవక్త ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. ఇప్పుడు ఇలా పలుకుదాం, యెహోవా వాక్కు అని. యెహోవా వాక్కు. మళ్ళీ చెప్తాం, యెహోవా వాక్కు అని. యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇర్మియా ద్వారా దేవుడు సెలవిస్తున్న ఒక వాక్కు ఉంది. అండ్ అది కూడా కల్దీయుల దేశమైన బబులోను గూర్చి ఇర్మియాకు దేవుడు బయలుపరుస్తున్న మాటలు. ప్రవక్తకు ఎందుకు చెప్తారు? ప్రవచించమని చెప్తారు. ప్రవక్తలకు చెప్పకుండా నేను ఏదైనా చేస్తానా అని చెప్పిన ప్రభు, ప్రవక్తల ద్వారా దేవుడు భూమి మీద పలికిస్తారండి. గుర్తుందా? ఒక ప్రవచనం పలుకుతున్నప్పుడు ఒక స్పేస్ క్రియేట్ అవుతుందని, సమయం వచ్చినప్పుడు ఆ ప్రవచనం నెరవేరుతుందని ఒక దినం మనం నేర్చుకున్నాం. సో ప్రవచనం రిలీజ్ అవుతున్న సమయం భూమి మీద పరిస్థితుల మధ్యలో ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. రాబోతున్న విషయం జరగడానికి ప్రవచనం ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని రాబోతున్న దాని కొరకు వెయిట్ చేస్తూ ఉంటదండి. ప్రవచన నెరవేర్పు కొరకు మనుషులైనా ఎదురు చూస్తారో లేదో తెలియదు, కానీ నెరవేర్పు కొరకు ప్రవచనం ఎదురు చూస్తుంది. మాట చెప్తారా? నెరవేర్పు కొరకు ప్రవచనం ఎదురు చూస్తుందని. మొట్టమొదటిగా ఈ సత్యం మనం గ్రహించాలి. ప్రవచన సారమైన యేసయ్య కొరకు ప్రతి ప్రవచనం ఎదురు చూసింది. ప్రకృతి మిగుల ఆశతో దేవుని కుమారుల కొరకు ఎలా ఎదురు చూస్తుందో, ప్రవచనం కూడా ఆ నెరవేర్పు కొరకు ఎదురు చూస్తుంది. ఆమేన్. ఒక కాలేజ్ పెట్టుకొని స్టూడెంట్స్ కోసం ఎదురు చూస్తారా? చూడరా? చూస్తారు. అదే రీతిగా ఒక ప్రవచనం దాని నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉంటది. యెహోవా దేవుడు ఇర్మియా ద్వారా బబులోను గురించి ఎన్ని ప్రవచనాలు రాయించారో తెలుసా? ఇవన్నీ అవే. 50వ అధ్యాయంలో ఉన్న 46 వచనాలు, 51వ అధ్యాయం మొత్తం అవేనండి.
స్తోత్రం. ఇర్మియా ద్వారా పలికించినప్పుడు యెరూషలేము మీదకి కీడు రాబోతుందని చెప్పించినప్పుడు ఎంత సత్యముగా జరిగిందో, అప్పుడు బబులోను మీదకి రాబోతున్న కీడును ప్రవచింపజేసినప్పుడు దాని మీదకి రాదా? వస్తుంది. మరి మనం ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? చూడండి, ఒక మాటను చదువుకుందాం. 8వ వచనం చదువు నాన్న స్ట్రైట్ గా. ఇర్మియా ప్రవచన గ్రంథం 50వ అధ్యాయం 8వ వచనం. బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీయుల దేశములో నుండి బయలు వెల్లుడి, మందలకు ముందు మేకపోతులు నడుచున్నట్లు ముందర నడువుడి. అంతే. ఇప్పుడు చూడండి, బబులోనులో నుండి పారిపోడి. కొంతకాలం బబులోనులో ఉండండి అని చెప్పిన మాట కూడా ఉంది. 70 సంవత్సరముల వరకు మీరు అక్కడ ఉంటారు అని చెప్పిన మాట ఉంది. కానీ ఒక సమయం రాబోతుంది, ఆ సమయంలో చెప్తున్న మాట బబులోనులో నుండి పారిపోడి అని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఫిజికల్ యాక్షన్, ప్రతి ఫిజికల్ యాక్ట్ స్పిరిట్ రంగంలో కూడా ఒక యాక్షన్ గా, ఒక యాక్ట్ గా ఉంటుందండి. అండ్ ప్రతి మిషన్ ఒకసారి ప్రారంభమైందంటే మనుషులు భూమి మీద ఉన్నను ఉండకపోయినను ఆ మిషన్ కంప్లీట్ అవుతుంది. అర్థం ఏలియా ఎందుకు భూమి మీదకి వచ్చారు? తండ్రుల హృదయంను పిల్లల తట్టును, పిల్లల హృదయంలో తండ్రుల తట్టును తిప్పడానికి. ఏలియా ఉన్నా లేకపోయినా ఆ మిషన్ అకంప్లిష్ అవుతూనే ఉంది. ఆమేన్. తన మిషన్ లో భాగంగానే మరలా రాబోతున్న ఏలియా అని చెప్పబడుతున్న బాప్తిజం ఇచ్చిన యోహాను ద్వారా ఆ క్రియ మళ్ళీ జరిగింది కదా. అలా నేటి వరకు తండ్రుల హృదయం పిల్లల తట్టు, పిల్లల హృదయం తండ్రుల తట్టు త్రిప్పుతున్న, సమాధానపరుస్తున్న, నిరూపిస్తున్న ఆ యాక్ట్ జరిగేంత వరకు కూడా ఆ మిషన్ అలా కంప్లీట్ అవుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ మిషన్ కంప్లీట్ అవ్వడం కోసం ఆ యాక్ట్ ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. వ్యక్తులు మారచ్చు, కాలాలు మారచ్చు, కానీ ఆయన నోటి నుండి వచ్చిన మాట నెరవేరక తప్పదు. ఆమేన్. ఆమేన్. ఇదెంత సత్యమో, ఇదెంత నిజమో, మన ఇచ్చిన ప్రతి వాక్కు కూడా నెరవేరుట అనేది అంతే సత్యం. జకర్యాలో మనం చదువుకున్నాం. ఏమని చెప్పారు? జకర్యాతో ప్రభు ఏమని చెప్పమని చెప్పారు? 2వ అధ్యాయంలో చదవండి ఆ మాట. జకరియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అదేనాక? అవునా? 7 7వ వచనం. బబులోను దేశములో నివాసివగు సియోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము, ఇదే యెహోవా వాక్కు. చాలు. ఎవరికి ఈ వాక్కు చెప్తున్నారు? ఎవరికి ఈ ప్రవచన వాక్కు చెప్తున్నారు? బబులోను దేశంలో నివాసిగా ఉన్న సియోను. బబులోను దేశంలో ఉన్నావు, కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలుసా? సియోను నుండి. బబులోన్ లోనే ఉన్నావు, కానీ నీ ఆశ దేని మీద ఉండాలి తెలుసా? సియోనులో, సియోను మీద. ఒకసారి ఇలా ఆలోచించండి.
ఇప్పుడు అమెరికాలో ఉన్న ఒక ఇండియా నుంచి వెళ్ళిన వ్యక్తిని ఏమని పిలుస్తారు? ఇండియన్ అంటారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న ఒక వ్యక్తిని ఇండియాలో నివసించినా సరే ఆ వ్యక్తిని ఏమని పిలుస్తారు? అమెరికన్ అంటారు. ఎలా అంటున్నారు ఆ మాట? ఆయన వచ్చిన స్థలం ఎక్కడదో దాని స్థలము పేరు పెట్టి పిలుస్తున్నారు కనుక. ఇప్పుడు సియోనులో నివసిస్తున్న ఒక వ్యక్తిని పిలుస్తున్న పిలుపు సియోను, నివాసి వగు సియోను. ఏ నివాసి? ఎక్కడ ఉన్నాడు? ఉన్నదేమో బబులోనులో, తన జన్మస్థలం సియోనులో. తను సంబంధించిన దేశం ఏది? సియోను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. సియోనులో నివసిస్తున్న ఒకవేళ బబులోను సంబంధి అనుకోండి, బబులోన్ నుంచి వచ్చిన వ్యక్తి అనుకోండి, అప్పుడు ఎలా పిలుస్తాం? సియోనులో నివసిస్తున్న బబులోను నివాసి అంటాం. వైస్ వర్స అలాగే పిలుస్తాం. ఇప్పుడు ఇస్తున్న పిలుపు ఎటువంటిదో చూడండి ఒకసారి. బబులోను దేశములో నివాసి వగు సియోను. మొట్టమొదట మనకి నిశ్చయిత కావాలని మనం ఎక్కడి నుంచి వచ్చాము? నువ్వు ఒక ఉద్యోగానికి వెళ్ళావు అనుకోమా, 8 గంటలు పని చేయడానికి ఉద్యోగానికి వెళ్తాం కదా. పోనీ 6 గంటలు పని చేయడానికి ఉద్యోగానికి వెళ్తాం కదా. ఎక్కడి నుంచి వెళ్తాం? మన నివాస స్థలమైన ఇంటి నుంచి వెళ్తాం. ఎవరైనా ఉద్యోగ స్థలంలో ఇల్లు కట్టుకుంటారా? ఉద్యోగ స్థలంలో నివాసిగా ఉండగలరా? ఆఫీస్లో ఎవరికైనా ఇల్లు ఉంటుందా? చెప్పరే. ఉండదు. ఖచ్చితంగా నివసించే స్థలం వేరు, పని చేసే స్థలం వేరు. ఒకటే ఊర్లో ఉన్న పని చేసే స్థలం వేరుంటుంది, ఇల్లు వేరే ఉంటుంది. నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు ఉదయం బయలుదేరి నీ పని స్థలానికి వెళ్తున్నావే, తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి నీకు తెలీదా? టైం అయిపోయే లోపల పని ముగించుకుని బయలుదేరడానికి రెడీ అవ్వవా? సమయం అయిపోయినా సరే అక్కడే ఉంటామా? మాట్లాడరే. ఉండము. ఉండమని చెప్పండి. ఉండము. అలాగనే సమయం అయిపోయిన తర్వాత బబులోన్లో ఉండవలసిన అవసరం లేదు. ఒక పిలుపు వినబడుతుంది, నువ్వు నీ స్థలం, నివాస స్థలం సియోను. ఈరోజు మన నివాస స్థలం ఏదో మనకు తెలియాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక అపవిత్రాత్మ ఉందనుకుందాం, దాని నివాస స్థలం ఎక్కడో తెలుసా? బబులోను. నిన్న చదువుకున్నాం కదా మనం, ప్రతి అపవిత్రతకు
ఉనికి పట్టు. ఉనికి పట్టు. ప్రతి అపవిత్ర పక్షికి ఏంటట? ఉనికి పట్టు. ఉనికి పట్టు. అర్థం నివాస స్థలం ఏంటి? బబులోన్ అండి. ఎంత ఆపోజిట్ లో ఉన్నాయి చూడండి నివాస స్థలాలు. నువ్వు ఎక్కడైనా విహరించచ్చు, నువ్వు ఎక్కడైనా తిరగచ్చు, నువ్వు ఇండియా వ్యక్తిలాగా వేషం వేసుకొని నువ్వు తిరగచ్చు, ఇండియన్ లాగే బిహేవ్ చేయొచ్చు. కానీ నీ జన్మస్థలం, నీ ఉనికి పట్టు, నీ ఆరిజిన్ ప్లేస్ ఏది? అమెరికా. అలానే నువ్వు సియోనులోనే యాక్టింగ్ చేయొచ్చు, నువ్వు సియోనులోనే నేను సియోను సంబంధిని అన్నట్టు నటించచ్చు, తిరగచ్చు, వేషం వేసుకోవచ్చు. కానీ నీ నివాస స్థలం బబులోనమ్మా. నేను అపవిత్రతతో మాట్లాడుతున్న మాట ఇది. నువ్వు వెలుగుతూతో వేషం వేసుకుని తిరగచ్చు, కానీ నీ నివాస స్థలం ఏది తెలుసా? బబులోను. అదే మాట సియోను సంబంధితో చెప్పనివ్వండి. నువ్వు మత్తులో కొట్టుకుంటూ ఉండొచ్చు, బబులోన్ లో ఉన్నాను అనుకుంటున్నావు, బబులోనే నా ప్రపంచం అనుకుంటున్నావు. హలో, కానీ నీ నివాస స్థలం, నీ ఉనికి పట్టు సియోనమ్మా. స్తోత్రం. ఎవరి స్థలానికి వాళ్ళు వెళ్తారు చెప్పండి అన్నమాట. ఎవరి స్థలానికి వారు వెళ్తారు. ఒక జనాభా సంఖ్య తీసుకుంటుంటేనే ఎవరి స్వస్థలానికి వాళ్ళు వెళ్తున్నారు. కైసర్ ఔగుస్తు వలన ఒక ఆజ్ఞ జారీ అయినప్పుడు గర్భవతిగా ఉన్నా సరే ఎందుకండి యోసేపు మరియలు బయలుదేరి వెళ్ళారు? దేనికి వెళ్ళారు? స్వంత గ్రామం. ఎందుకు వెళ్ళారు? జనాభా లెక్కల కొరకు. జనాభా లెక్కల కొరకు. హల్లెలూయా. ఈరోజు ఈ రెండు దేశముల యొక్క జనాభా లెక్కలు అర్థం చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ ఏరియాలోనికి వెళ్తున్నాం. రెడీయా? రెడీ. బబులోను ఎందుకు ఇంత ఇంపార్టెంటో మీకు ఈరోజు ఒక విషయాన్ని చెప్తాను చూడండి. ఒకసారి ఇండెక్స్కి వెళ్దాం రండి. మన బైబిల్లో ఇండెక్స్ తీయండి ఒకసారి. మొట్టమొదటి గ్రంథం ఏంటి? ఆదికాండం. ఓకేనా? ఇప్పుడు ఆదికాండం నుంచి లెక్క పెట్టి మలాకీ గ్రంథం వరకు చూడండి. ఈ మొత్తం పుస్తకాలలో బబులోను గురించిన పుస్తకాలే ఎక్కువ ఉన్నాయి. అవునో కాదో మీరు పరీక్షించి చెప్పండి. వేరే ఏ ఇతర దేశం గురించి గాని లేదా వేరే ఏ ఇతరమైన సందర్భం గురించి గాని ఎక్కువ పుస్తకాలు ఇందులో లేవు, ఒక కూటమిగా లేవు. మీరు అవునో కాదో పరీక్షించి నాకు చెప్పండి. స్తోత్రం. 20 ఉన్నాయి. మీరు గమనించండి, మొట్టమొదటి పుస్తకమైన ఆది కాండంలో బబులోను ప్రస్తావన ఉంది. ఇది ఎంత ముఖ్యమని నేను చెప్తా.
ఎస్తర్ గ్రంథం ఓపెన్ చేయగానే హిందూ దేశం అని వినపడగానే అబ్బా ఇది ఇండియా అని హ్యాపీ ఫీల్ అవ్వట్లేదా? ఒక్కసారి బైబిల్లో హిందూ దేశం గురించి రాస్తే దాని గురించి ఎన్ని ప్రసంగాలు లేవు? దాని గురించి ఇండియన్ ఎంత ఫీల్ అవుతారు, ఎంత గర్వంగా ఫీల్ అవుతారు? అవుతారా అవరా? కనీసం ఒక సంతోషం ఉంటది కదా, చెప్పండి అమ్మా. ఉంటుంది. అంటే బైబిల్లో ఒక ఇంపార్టెన్స్ దొరికింది ఇండియాకి అని ఒక సంతోషం అయితే ఉంది కదా. అలాగైతే అసలు ఆది కాండంలో నుంచి ప్రకటన గ్రంథం వరకు బబులోను ప్రస్తావన ఉందండి. ఒక్కసారి రాయబడిన ఇండియానే అంత ఇంపార్టెంట్ అయితే అన్నిసార్లు రాయబడిన బబులోను గురించి తెలుసుకోవా? పక్క వరుస చెప్పండి, బబులోను గురించి మరి తెలుసుకోవా అని. ఇప్పుడు మనం దెయ్యముల గురించి తెలుసుకోవాల్సిన పని ఏం లేదు, కానీ బబులోను యాక్ట్ ఏంటి అసలు అని మనం తెలుసుకుంటే చాలు. దాని గురించి తెలుసుకోవడానికే మనం ఇక వెళ్ళబోతున్నాం. అందుకంటే ముందు ఒక మాట తెలుసుకుందాం. చూడండి, ఎజ్రా దేని గురించి రాశారు, ఎక్కడి నుంచి రాశారు? బబులోన్లో నుంచి. ఆ చెర నుంచి ఇశ్రాయేలులో మరలా మందిరం గురించి వీటి ప్రస్తావనే అక్కడ ఉంది. నెహెమ్యా ఎక్కడ ఉన్నాడు? షూషన్ కోట ఎక్కడ ఉంది? బబులోన్ లోనే ఉంది. ఎస్తేర్ ఎక్కడుంది? బబులోన్ లోనే ఉంది. గలా కిందకి రండి, ఇర్మియా ఎవరి గురించి ఇప్పుడు ప్రవచిస్తున్నారు? బబులోన్ గురించే. యెషయాలో బబులోను ప్రస్తావన ఉంది. విలాప వాక్యములు ఆ బబులోను చేసిన నాశనం వల్లనే కదా రాశారు. యెహెజ్కేలు అదే షూషన్ కోట దగ్గరే కదా, అదే బబులోన్ లో కదా, అదే నది బబులోను నది దగ్గరే కదా. దానియేలు అదే బబులోన్ లో కదా. ఇక చూడండి, హగ్గై జకర్యాలు అదే బబులోను గురించి కదా. ఇలా చూస్తే బబులోనుకు బైబిల్ ఇచ్చిన స్థానం చాలా ఉంది. కానీ నువ్వు బబులోను నివాసి కాదు నానా, సియోను నివాసి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బబులోను నివాసికి సియోను నివాసికి ఒక డిఫరెన్స్ ఉంది. ఈ రోజు అది మనం తెలుసుకోబోతున్నాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? నేను రెడీ అని చెప్తారా? నిజంగా రెడీ అయితే రండి. ఆది కాండంలో బబులోను ప్రస్తావనకు వెళ్దాం. ఆది కాండం 11వ అధ్యాయం 1వ వచనం. ఆది కాండం 11వ అధ్యాయం 1వ వచనం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఇప్పుడు చదవండి, ఆది కాండం 10వ అధ్యాయం 8వ వచనం. ఆది కాండము 10వ అధ్యాయం 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. 9 కూడా చదువునానా? అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. స్తోత్రం. ఇప్పుడు చూడండి, కూషట నిమ్రోదును కన్నాడట. ఈ నిమ్రోదు రాగానే మనకి బబులోను ప్రస్తావన వస్తుంది. ఎలాంటి ప్రస్తావన అంటే,
చదువుదాం 10వ వచనం. షీనారు దేశములోని ఆదికాండం 10వ అధ్యాయం 10వ వచనం. షీనారు దేశములోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. చాలండి. ఇప్పుడు షీనారు దేశం అన్నా బబులోను దేశం అన్నా ఒకటే, కల్దీయుల దేశం అన్నా ఒకటే. ఏంటి సడన్ గా మనం దేశాల గురించి తెలుసుకుంటున్నాం అనుకుంటున్నారా? ఇక్కడ అంట తన రాజ్యముకు మొదలట. ఈ పట్టణాలు రాజ్యమునకు మొదలు. ఏ పట్టణాలు? ఏ పట్టణాలు చూడండి. బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే. మళ్ళీ చెప్దాం. బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. చెప్పండి, అతని రాజ్యమునకు మొదలు అని. అతని రాజ్యమునకు మొదలు. ఇప్పుడు అంటాను నేను, ప్రతి అపవిత్రతకు మొదలు ఈ పట్టణాలు. స్తోత్రం. ప్రతి అపవిత్రతకు మొదలు ఈ పట్టణాలు. ఇవన్నీ కూడా దేనికి నివాస స్థలంగా ఉన్నాయి? ఈ బబులోను దేనికి నివాస స్థలం అని తెలుసుకున్నాం. ప్రతి అపవిత్రాత్మకు చూడండి, అది దెయ్యములకు నివాస స్థలం. మొట్టమొదటి మాట, అది దెయ్యములకు నివాస స్థలం. సో దెయ్యములకు మొదలు అంటే ఇదిగో ఈ పట్టణాలు. ఓకే, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అపవిత్రమును అసహ్యమునునైనా ప్రతి పక్షికి మొదలు ఈ పట్టణాలు. చెప్తా ఇంకా ముందుకెళ్దాం. షీనారు దేశంలోని ఈ పట్టణాలు అతని రాజ్యమునకు మొదలు అని స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నారంటే, అక్కడ నుంచి బయలుదేరిన వ్యక్తి లేకపోతే అపవిత్రం, అది ఎక్కడ ఉన్నా సరే దాని బుద్ధి అలాగే ఉంటది. ఇంకో మాట చెప్తాను, అమెరికన్ ని మీరు తీసుకుని వచ్చి ఏ దేశంలో పెట్టినా మరి పద్ధతి మారుతుందా? మారదు. మనం తెలుగులో ఇలా మాట్లాడుకుంటాం కదండి, పంది ఎంత సెంటు రాసి సింహాసనం మీద కూర్చోపెట్టినా మళ్ళీ ఎక్కడికి వెళ్తది? బురదలోకి. బురద కనిపించిందంటే దాని స్వభావం బయటికి వస్తుంది. పంది సూటు బూటు వేసుకుని కూర్చున్నా బురద కనిపించినప్పుడు దాని స్వభావం ఆగలేదు, బయటికి వస్తుందండి. దయచేసి అర్థం చేసుకుందాం. ఎవరి నివాస స్థలం వారి బుద్ధిని కూడా సూచిస్తుంది. సమయం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు బబులోనులో నివాసిగా ఉన్న సియోను నివాసులు కొంతమంది ఉన్నారు. ఎగ్జాంపుల్ దానియేలుతో ఉన్న తన 3 స్నేహితులు. వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న ఆ పేర్లు ఉన్నాయి కదా, షద్రక్, మేషక్, అబేద్నెగో అనే పేర్లు. సమయం వచ్చినప్పుడు నువ్వు ఈ ప్రతిమకి మొక్కాలి అని చెప్పినప్పుడు వాళ్ళు మేము మొక్కం అని ఎదురు నిలబడలేదా? అవును. సమయం వచ్చినప్పుడు వారెవరో బయటపడింది. అలాగనే అప్పటి వరకు వాళ్ళు కల్దీల భాష నేర్చుకున్నారు,
కల్దీయుల వేషమే వేసుకున్నారు, కల్దీయుల పేర్లే పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా లోపల స్వభావం, లోపల వాళ్ళ రాజ్యం యొక్క నీతి వారిని పరిపాలిస్తుందండి. వెళ్దామా ఇంకొంచెం డీప్ గా? వెళ్దాం. నిద్రపోతున్న వాళ్ళకి ఎక్కడికి వెళ్తారు? ఎంత లోతుకి తీసుకెళ్ళినా ఒకటే కదా. లేచి చెప్పండి, వెళ్దామా? వెళ్దాం వెళ్దాం అక్క. అందరు చెప్పాలి, మ్యూట్లు తీసి అందరు చెప్పాలి వెళ్దామని. వెళ్దాం. వెళ్దాం హల్లెలూయా. వెళ్ళాల్సిందే. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను, ఇవి మీకు ఇంకెక్కడైనా దొరికితే వెళ్ళి వెతుక్కోండి. అరుదైనవి దొరుకుతున్నప్పుడు గట్టి పట్టుకోవాలి. మన మన స్వభావం బట్టి మనకు అర్థమవుతుందండి మనం ఎక్కడి నుంచి వచ్చామో. సమయం వచ్చినప్పుడు నీ మనస్సాక్షి నీకు చెప్తుందమ్మా నువ్వు ఎక్కడ. షీనారు దేశం నాకు మొదలండి అతని రాజ్యము. ఎవరి రాజ్యం? నిమ్రోదు యొక్క రాజ్యం. ఏంటి తను సూచిస్తుంది? ఏంటి? మొదటిలోనే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎవరో. రండి చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మ్యూట్ పెట్టుకోరా, సౌండ్ వస్తుంది ప్లీజ్. ఆదికాండము 11వ అధ్యాయం మొదటి 2 వచనములు. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనపడెను. అక్కడ వారు నివసించి. చాలు చూడండి, వాళ్ళు ఎటుపక్క ప్రయాణమై బయలుదేరారండి? తూర్పున ప్రయాణమై పోతున్నారు. తూర్పుగా ప్రయాణమై వెళ్తున్న సమయం షీనారు దేశంలోనే, అంటే కల్దీల దేశంలోనే, అర్థం బబులోను దేశంలోనే మైదానం ఒకటి వారికి కనబడ్డది. ఏం కనబడ్డదండి? మైదానం ఒకటి కనబడ్డది. అక్కడ వారు నివసించారు. ఈ బబులోను యొక్క మనస్తత్వం ఎట్టిదో నేను ఈరోజు చూపించబోతున్నా. నేను ఇక్కడ ఉండగలను అని ఒక ప్లేస్ కనిపిస్తే అక్కడ సెటిల్ అవుతుంది. స్తోత్రం. అయ్యి మాట్లాడుకుంటున్న మాటలు చూడండి ఒకసారి. 3వ వచనం, ఆదికాండం 11వ అధ్యాయం 3వ వచనం. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారి కుండెను. చాలండి, ఇమిటేషన్ స్టార్ట్. స్తోత్రం. గమనించండి, రాయండి, ఇలాగనే రాయండి. ఇమిటేషన్ స్టార్ట్ అని రాయండి. ఇప్పుడు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. చెప్పబోతున్న కొన్ని విషయాలు అర్థం చేసుకుందాం. అది నివాస స్థలం ఏర్పాటు చేసుకునే సమయం ఇమిటేషన్ తో నివాసం కట్టుకుంటది. ఆ దేశం యొక్క నివాసి యొక్క స్వభావం ఇలాగే ఉంటది. ఏం మాట్లాడుకుంటున్నారంటే, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం. స్తోత్రం.
ఇటుకలు దేంతో చేస్తారు? మట్టితో చేస్తారు. మట్టి. ఇటుకలు దేంతో చేస్తారు? మట్టితో చేస్తారు. బాగుగా కాల్చుదామని చెప్తే ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నా నేను. నువ్వు ఎంత కాల్చినా మట్టిని రాయి అయిపోద్దమ్మా. నువ్వు ఎన్ని డైమెన్షన్స్ తో ఎంత అందమైన ఇటుక చేసినా, ఎంత కాల్చినా, నిజమైన రాయిని పక్కన పెట్టగానే ఇటుకకి రాయికి తేడా లేదా? దాని మేకింగే వేరు. చెప్పండి, దాని మేకింగే వేరని. దాని మేకింగే వేరు. రాయి మేకింగ్ వేరండి. రాయి స్వతహాగా రాయి అంటే బబులోన్లో రాళ్ళు కూడా లేవా? చెప్పండి, లేవని. లేవు. స్తోత్రం. బబులోన్ దేశంలో రాళ్ళు. రాళ్లకు ప్రతిగా ఇటుకలు ఉన్నాయి వాళ్ళకి. స్తోత్రం. రాళ్ళు లేవు. చెప్పండమ్మ, రాళ్ళు లేవని. రాళ్ళు లేవు. మరి రాళ్ళు ఎవరి సొంతం? సియోను సొంతం. సియోను సొంతం. ఆమేన్. 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 మట్టి బబులోను సొంతం, రాళ్ళు సియోను సొంతం. ఓ కమాన్. ఇంకా థ్యాంక్ యూ జీసస్. ఈరోజు లోపల స్వభావం ఆలోచించు. మట్టి 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 స్వభావం, మట్టి ప్రార్థన, మట్టి కోసమే జీవితం, మట్టి ప్రాణం. అమ్మా, నీ ఉనికి పట్టు, నీ వాసస్థలం బబులోను. అందుకే ఒక మైదానం కనిపిస్తే అక్కడ సెటిల్ అయిపోవడానికి ట్రై చేస్తాం. ఎందుకు? మన ఉనికి పట్టు, మన నివాస స్థలం ఏది? బబులోన్. దీనికి రాళ్ళు కనపడవు. ఎందుకు? రాళ్ళు లేవు కాబట్టి. మనల్ని అలా ఉండుటకు పిలవలేదు దేవుడు. ఆమెన్ చెప్పరే. నేను నమ్ముతున్నాను, నేను ఇటుకలతో మాట్లాడట్లేదని. హల్లెలూయా. నేను రాళ్లతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆమేన్. yes we are. హల్లెలూయా. అసలు సియోను యొక్క స్ట్రాటజీ ఏంటో తెలుసా? పునాది తవ్వారా, మూలరాయి వేశారా, అప్పటి నుంచే రాయండి. హల్లెలూయా. మామూలు రాయి కాదు, అమూల్యమైన రాయి. హల్లెలూయా. ఆమేన్. దాని మీద పునాదులు కడుతున్నారా, అవి కూడా రాళ్లే. దాని మీద మళ్ళీ రాళ్ళు కడుతున్నారా, గోడలు కడుతున్నారా, అవి కూడా రాళ్లే. పేరు సజీవమైన రాళ్ళు. ఆమేన్. మీరు క్లియర్ గా చదవండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి. 3వ వచనం చదువునానా, ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఆదికాండం 11వ అధ్యాయం 3వ వచనం. మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు? ఒక నిమిషం. రోజు మనం ఎంతో మందితో బోల్డ్ మాట్లాడుకుంటాం, అవన్నీ రాస్తున్నారా? ఏం మాట్లాడుకున్నారు? కొన్ని అందరితో ఏమేం మాట్లాడుకున్నారు అన్ని బైబిల్లో రాశారా? లేదే. రాజ్యమునకి మొదలే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో రాస్తున్నారండి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కొంచెం గమనించండి. ఇటుకలు ఉన్నాయి కదా, మనం ఫస్ట్ ఇటుకలు చేద్దాం. ఎందుకు? మన దగ్గర మట్టే ఉంది.
మన దగ్గర రాళ్ళు లేవు. కమాన్, స్తోత్రం. మన దగ్గర రాళ్ళు లేవు, మనకంత సీన్ లేదు. సో మనం ఏం చేద్దాం? ఇమిటేషన్. ఎట్లా? మట్టి అంతా కూర్చి బురద చేసి ఇటుక చేసి బాగా కలిసేద్దాం, రాయిలాగా తయారైపోద్ది. అబ్బా ఏం ప్లాన్ అండి! నువ్వు ఎంత కాల్చి పెట్టినా, ఎంత పూసినా, ఎంత రంగేసినా, ఎంత సున్నం వేసినా ఇటుక ఇటుకే. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. మట్టికి మట్టే, అర్థమవుతుంది నాకు. మట్టే చెప్పండి. మట్టి మట్టే అని మట్టి చెప్పండి. మట్టే, ఇటుక ఇటుకే, ఇటుక ఇటుకే, రాయి రాయే, రాయి రాయే. అది. ఇప్పుడు రండి ఒక మాట చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. అక్క ఒకసారి చెప్పరా? మొదటి పేతురు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువురా. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4, 5, 6 వచనములు. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూల రాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అనుమాట లేఖనమందు రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, ఏ ఒక్క రాయి కూడా బబులోన్లో లేదు నాన్న. స్తోత్రం. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్లకు రాళ్లకి ప్రతిగా ఇటుకలు ఉన్నాయి, అడుసునకు ప్రతిగా మట్టి కీలే ఉందండి. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి అంటే సజీవమైన రాళ్ల వలె ఉండాలి. దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులో అన్నారా లేదా? స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేశం అంటే మట్టి కాదోయ్ రాళ్ళోయ్ అనండి. ఆమేన్. దేశం అంటే మట్టి కాదు, రాళ్ళు. ఇప్పుడు నేను ఇలా చెప్తాను, సియోను దేశం అంటే రాళ్ల దేశం. ఆమేన్. ఆమేన్. బబులోను దేశం అంటే బబులోను దేశం అంటే మట్టి దేశం. మట్టి దేశం. అర్థమవుతుంది? అపవిత్రతకి కారణం మట్టి అండి. స్తోత్రం. అప్పుడు పవిత్రతకి కారణం రాళ్ళండి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని కార్యాలు చేయడానికి సాకులు చెప్తాం కదా. ఒక శిష్యుడు వచ్చి సాకులు చెప్తున్నాడు. ఎలాంటి సాకులు అంటే, నేను మా ఇంటికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తాను, నేను మా మా ఇంటికి వెళ్ళి శవం ఉంది పూడ్చి వస్తాను. ప్రభు చెప్తున్నారు ఇవన్నిటిని పెట్టుకుంటే నన్ను ఎవరు వెంబడించలేరని. అలా ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు, వీడి హృదయం రాళ్ళా ఏంటి, రాయా, వీడికి ఏం లేదా,
హలో, కొన్ని ఏరియాల్లో నిన్ను రాయి అనే లోకం నిర్ధారణ చేసి చూపిస్తుంది నాన్న, గుర్తుపట్టు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకు జాలి దయ ఏం లేదా? నీకేంటి అసలు? రాయిలా తయారయ్యావు. కమాన్, లోకం గుర్తుపడుతుంది నేను రాయని. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. చూడండి, అక్కడ సియోనులో ఏం స్థాపించారట? మూలరాయి. అంతేనా? అంతేనా? అంత సింపుల్ మూలరాయి అది? అమూల్యమైన మూలరాయి. అమూల్యమును. అంతేనా? దానికి ఇంకా ట్యాగ్ లైన్ లేదా? ముఖ్యమైన, ఏర్పరచబడినది, అమూల్యమైన. అమూల్యమునగు మూలరాయి. ఒక మూలరాయిని వేయడానికి దేవుడు అంత క్వాలిఫికేషన్ ని ముందు రాసి పెట్టారు నాన్న. స్తోత్రం. ఎవరికైనా ఒక పేరు రాసిన తర్వాత కింద రాస్తారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో. సర్నేమ్ ముందు రాస్తారు. స్తోత్రం. ఈ రాయికి ముందు రాస్తున్న సర్నేమ్ ఏంటో చూడండి. ముఖ్యమును, ఏర్పరచబడినది, అమూల్యమునగు మూలరాయి. దాని క్వాలిఫికేషన్ మొత్తం ముందే రాస్తున్నారు. ఆ రాయి క్వాలిఫికేషన్ మొత్తం ముందే రాసి పెట్టారు చూడండి. ఫస్ట్ అది ఏంటట? ముఖ్యమైన రాయి. రెండోది అది ఏర్పరచబడిన రాయి. అంటే అది అక్కడ స్థాపించాలని ముందే నిర్ణయింపబడిన రాయి అండి. అమూల్యమైన రాయి. ఊరికనే రాలే నువ్వు దేవుని నామం పెట్టుకుని భూమి మీదకి. అటువంటి గొప్ప రాయి మీద కట్టబడుచున్న ఆత్మ సంబంధమైన మందిరం అని గుర్తుపట్టు. ఇటుకలకి రాళ్ల మధ్యలో స్థానం లేదు. ఇండియన్స్ ని అమెరికన్స్ ని కలిపేసినంత మాత్రాన ఒక రాజ్యం అవ్వదు నాన్న. బబులోను నివాసులను, సియోను నివాసులను కలిపేస్తే ఒక మందిరం అవుతుంది అనుకోకు. ఒక్కసారి రాయిని పడై బద్దలైపోతుందా? అవదు. ఇటుకని పడై అవదు, ముక్కలైపోతుంది. అదే తేడా. ఎంత కాల్చినా, ఎంత రంగేసినా రాయి రాయే, ఇటుకే ఇటుకే. నివాస స్థలం ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పుడు చెప్పండి, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నప్పుడు రాళ్ల చేత కట్టబడుతున్న మందిరం, దాని లోపల నివాసి ఎవరు? దేవుడే నివసిస్తారు. మందిరం ఎవరి కోసం? ఆలయం ఎవరి కోసం? దేవుడు నివసించే ఆలయం. పలకండి అన్నమాట. దేవుడు నివసించే ఆలయం. రాళ్లతో కట్టబడుతున్న ఆలయం. ఓకేనా? ఇప్పుడు ఇటుకలతో కట్టబడుతున్న ఆలయం ఎవరు నివసిస్తారండి? ప్రతి అపవిత్ర ఇమిటేటర్. అది దెయ్యాలన్నీ అక్కడే ఉంటాయి. అపవిత్రత మొత్తం అక్కడే ఏడుస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఆత్మ సంబంధమైన మందిరమును ఇక్కడ ఉంది అని చూపించగలవా? నువ్వు ఆత్మ మందిరమును ఇక్కడ ఉంది అని చూపించగలవా ఫిజికల్ గా?
లేదు. బబులోన్ని కూడా చూపించలేవు నాన్న. ఒక స్లైట్ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. అపవిత్ర ప్లస్ ఆత్మ. స్తుతి. పవిత్ర ప్లస్ ఆత్మ. ఆ ఒక్కటి యాడ్ అయిందంతే. పవిత్ర ప్లస్ ఆత్మ, హోలీ స్పిరిట్. అపవిత్ర ప్లస్ ఆత్మ, ఈవిల్ స్పిరిట్, అంతే. బాగా ఇటుకలు కాల్చుకొని బాగా సూపర్ మందిరం కట్టినా సరే లోపల ఉన్నది ఈవిల్ స్పిరిట్. స్తోత్రం. కానీ ఆత్మ సంబంధమైన మందిరం లోపల ఉండేది హోలీ స్పిరిట్. హల్లెలూయా. బబులోనికి సియోనికి డిఫరెన్స్ మనం ఫిజికల్ గా కనిపెట్టలేం, అన్ని ఒకలాగే కనిపిస్తాయి. లోపల నివసించే దాన్ని బట్టి దాని పేరు. మనం బయట ఇంటి పేర్లు రాస్తూ ఉంటాం, ఫలానా వాళ్ళ నిలయం, ఆలయం అని. ఎవరి పేరు ఉంటే వాళ్ళ నిలయం అని రాస్తాం. ఇప్పుడు దీని పేరు అపవిత్ర నిలయం, దీని పేరు పవిత్ర ఆత్మ నిలయం. అన్ని నివాస స్థలాలు ఒకటి కాదు నాన్న. అన్ని నివాస స్థలాలు ఒకటి కాదు. పలకండి అన్నమాట. అన్ని నివాస స్థలాలు అన్ని నివాస స్థలాలు ఒకటి కాదు. ఏదో ఒకటి నివాస స్థలమే కదా, అడ్జస్ట్ అయిపోదాం అనుకోకు అని చెప్పండి. ఏదో ఒక నివాస స్థలమే కదా అని అడ్జస్ట్ అనుకోకు. అసలు ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఏ ఊరు వెళ్ళినా ఒక రాయి కనపడదా? కనీసం ఒక్క రాయి కనపడదా అండి? కానీ బబులోన్ దేశం, షీనారు దేశం గురించి చెప్తున్న సాక్ష్యం, బైబిల్ ఇస్తున్న సాక్ష్యం ఫిజికల్ అనుకుంటున్నారా? కాదు. ఏంటి ఒక్క రాయి లేదా బబులోన్ లో? మట్టి మాత్రమే ఉందా? వెళ్దాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలండి. మట్టిలో ఉన్నది మొత్తం ఇదే. ఈ లోక సంబంధమైనది మొత్తం ఇదే. దీని ఏ పని చేసినా దాని ఆరిజిన్ ఏదైందో గమనిస్తే అది దాని నివాస స్థలం ఏంటో మనకు అర్థమవుతుంది. ఏ పని చేసినా అందులో శరీరాశ కనబడుతుందా? మన ఫోకస్ మొత్తం శరీరమే అయ్యుందా? అయితే అది మొత్తం ఇటుక పనియే. నువ్వు ఎంత కాల్చినా అది ఇటుకే. ఏ పని చేసినా దాని సోర్స్ ఏంటో ఈరోజు ఆలోచించుకో. కన్ను కోరిందంతా చేస్తున్నావా? నీ కన్ను కోరుతున్నదంతా మట్టి సంబంధమైనదేనా? అయితే నీ నివాస స్థలం బబులోనమ్మా.
రాయికి అలంకరణ అక్కర్లేదు. రాయి ఆల్రెడీ రాయండి. రాళ్లల్లో వెలగల రాళ్ళు ఉన్నాయి. దాని కాస్ట్ ఇప్పుడున్న లెక్కల్లో లక్షల కోట్ల పైనే. ఇటుకకి దేనికి కూడా అంత కాస్ట్ పెట్టరు, వాల్యూ లేదు. ఇప్పుడున్న ఇల్లులు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ గా కడుతున్న ఇల్లు ఎవరైనా సరే వెలగల రాళ్ళు పెట్టి కట్టగలరా? బైబిల్లోనే చెప్పబడుతున్న బోల్డ్ అన్ని రాళ్ళు ఉన్నాయి, లేవా? రండి ఒకసారి ప్రకటన గ్రంథం చదవండి, 20వ వచనం, 21వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం. 5వది వైఢూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేది. 19వ వచనం నుంచి, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైఢూర్యము. చాలు, అన్ని రాళ్లే. హలో, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. సియోనులో రాళ్ళు ఉన్నాయి కానీ బబులోనులో రాళ్ళు లేవు. నువ్వు ఉంటున్న స్థలం ఒకసారి చూసి గుర్తుపట్టు. రాళ్ల మధ్యలోకి వెళ్తావా, మట్టి మధ్యలో ఉంటావా? ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థాంక్యూ జీసస్. థాంక్యూ.